అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న నేత తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. మెయిన్ గా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఆ తండాల్లో ఉన్నటువంటి ఆ చెంచు గిరిజనులపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దాదాపుగా 2,86,00,000 వ్యయంతో నిన్న పాలుట్ల గ్రామంలో కూడా అక్కడ చెంచు గిరిజనులకు సంబంధించి సోలార్ వెలుగులు నింపిన నేత గూడూరి ఎలక్షన్ బాబు. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి ఎర్రగొండపాలెం నియోజకవర్గం పాలుట్ల గ్రామంలో కాకులు దూరని కారడవిలో దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్లు అర్ధరాత్రి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తోటి కూడా ఆయన పర్యటన చేపట్టడం రాష్ట్రంలోనే హైలైట్ గా నిలిచిందని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ గ్రాండ్గా గూడూరి ఎలక్షన్ బాబుకు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు, జిల్లా కలెక్టర్ రాజాబాబుకు, అదేవిధంగా గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ కుమార్ రెడ్డికి అక్కడ గిరిజన ప్రజలు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిన నేతలకు వారంతా కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఉండటం, ఎప్పుడూ కూడా గిరిజనుల అభివృద్ధి, గిరిజన ప్రాంతాలకి వెలుగు నింపాలని ఆయన విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు మనం చర్చలో శుభాలేఖనాలను చేసుకోవడానికి పరిస్థితి. ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలో కరెంటు లేక అడవుల్లో దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మన గిరిజన బిడ్డలందరికీ ఈరోజు మన కుటుంబాన్ని వెలుగులు నింపడానికి ఇక్కడ మన పాలట్ల గ్రామంలో దగ్గరగా 2,40,00,000 రూపాయలతోటి మనం ఈరోజు ఇంటింటికి సోలార్ బిగించే రోజు మనం ఇంట్లో కరెంటు వాడుతున్నటువంటి పరిస్థితి చాలా సంతోషం. ఊహించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి మన అదృష్టం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు గతంలో బ్రిటిష్ కాలం నుంచి కరెంటు లేనటువంటి కుగ్రామాల్లో అటు కొరపోలు కానీ, మంతనాలు కానీ, చిన్న మంతనాలు, పెద్ద మంతనాల, అదేవిధంగా మరిపాలెం, చిలకచర్ల, ఈ గూడాలన్నిటికీ కూడా మనం ఆయన మంత్రి అయినాకనే మనం కరెంటు ఇచ్చినట్టు పరిస్థితి. ప్రధానంగా మన గ్రామాలన్నీ కూడా ఈరోజు మీ మీద ఉన్నటువంటి ప్రేమతో స్వయంగా నేను చూడాలని చెప్పేసి ఏ మంత్రి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు మీ మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతోటి ఆయన ఇచ్చినటువంటి కరెంటు నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లో అందరూ ఆనందంగా ఉన్నారా లేదని చెప్పేసి స్వయంగా ఆయన కొన్ని ఇళ్లకు వచ్చేసి మనందరూ కూడా అడగటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం కింద మన ఫ్యాన్ 5 లైట్లు బల్బు వెలిగించేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అందుకనే ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం, వారి యొక్క అభివృద్ధి, ప్రత్యేకించి గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఐటీడీ ప్రాజెక్టును పెట్టి గిరిజనులను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ రోజు మనందరికీ కూడా ఐటీడీ ద్వారా అభివృద్ధి చేసినట్టు పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గతంలో మన ప్రభుత్వం 14-15 ఉన్నప్పుడు కూడా ఐటీడీ ద్వారా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం తీసుకున్నాం, లోన్లు ఇచ్చాం. గత 5 సంవత్సరాలు కనీసం నరేగా ఉపాధి ఎక్కడో ఇక్కడ ఉన్నటువంటి పాలెట్ల మీద 2 గ్రామాల్లో కింద గ్రామాలకు వచ్చి పనులు చేస్తే కానీ ఆదరిస్తే కానీ ఆ రోజు డబ్బులు వచ్చే పరిస్థితి.
ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారినాయి. అందుకనే మళ్ళీ త్వరలో కూడా ఐటీడీ ద్వారా మీ అందరికీ ఈ మధ్య కాలంలో మన ఆడబిడ్డలు కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా పెట్టి ఉచిత కుట్టు మిషన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఎంతో మంది మన చెంచు బిడ్డలు వాళ్ళందరికీ మోటార్ సైకిల్ ఉంటాయి, వారికి డ్రైవింగ్ తెలుసు, మరి వాళ్ళు మోటార్ సైకిల్ పోయేటప్పుడు పోలీసులు ఆపి పాపం వాళ్ళకి ఫైన్ వేసేటటువంటి పరిస్థితి. అందుకని ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆర్టీఓ గారిని పీఓ గారికి చెప్పారనుకున్నా, ఎంతమంది గిరిజన బిడ్డలు ఉన్నారో మన మగపిల్లలు మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని వీళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన కార్యక్రమం కూడా త్వరలో మనం చేయబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి పేద వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉంది. మీకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని మంత్రి గారి దృష్టికి ఇంకా కొంతమంది 100 కుటుంబాలకి ఇలాంటి లైటింగ్ సిస్టమ్ మాకు కావాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు సార్. అదే ఇదే కాకుండా బావుల ద్వారా వ్యవసాయం, ఇక్కడ పాలెట్లో అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది ఇంకా చదువుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వ్యవసాయం చేసుకోవాలంటే కరెంట్ ఉండదు సార్. అందుకనే వ్యవసాయ బావులు కూడా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించి వీరందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని మేము అందరూ కోరుకుంటూ, మీరు వచ్చినటువంటి ఏ మంత్రి కూడా చేయనటువంటి సాహసం ఈరోజు మరి చీకటపడిన ఈ గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావటం అనేది మామూలు విషయం కాదు. అందుకని పాలెట్ల గిరిజనులందరి తరఫున ఫీడ్బ్యాక్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మెయింటెనెన్స్ కూడా చేయాలి. కొంచెం 5 years ఇంకా ఇంకా ఒక 1 ఇల్లు అయిపోయినాయా? చిన్నారు ఓకే